పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మార్టేరు సెంటర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రెడ్డి సంఘం నాయకులు రెడ్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బైరెడ్డి ఎర్రయ్యరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి విగ్రహం ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. నరసింహారెడ్డి తమ సామాజిక వర్గంలో పుట్టినందుకు గర్వపడాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాగాల ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని మార్టేర్లో ఆవిష్కరించడం శుభ పరిణామమన్నారు. ఎంతో ఘనత కలిగిన ఆయన విగ్రహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిగా మార్టేరు నిలుస్తుందన్నారు. దేశ విదేశాల్లో చూస్తున్నాం, ఇవాళ లైవ్ జరుగుతుంది. ఒకసారి అలాగే మనకి ఈ రోజు ఇంత మంచి రోజు రావడానికి కారణం ఏంటంటే మన మార్కెట్ గ్రామంలో మరి నూతనంగా మన స్వయం మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ జిల్లాలో మొట్టమొదటి విగ్రహం కట్టడం జరుగుతున్నది. అది మార్కెట్లో ఎంతో పుణ్యం చేస్తున్న స్థలం. అలాగే రెడ్డి సోదరులందరికీ కూడా ఇది ఒక ఘనత. రెడ్డిలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఇది గర్వపడాలి. మరి ముఖ్యంగా రెడ్డి సోదరులందరూ కూడా ముఖ్యంగా గర్వపడేది ఏంటంటే ప్రతి రెడ్డి కూడా ఇలాంటి స్వాతంత్ర యోజనలో మరి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విషయంలో కూడా మనం ముందడుగు చూస్తూ మన ప్రతి విషయాన్ని కూడా ఎగ నడిపించాలని మనసారా కోరుకుంటూ జై రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జై ఉయ్యాల నరసింహారెడ్డి గారికి జై. సోదరులందరికీ నమస్కారం. బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిసారి పోరాడిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఈరోజు మార్టేరు సెంటర్లో విగ్రహావిష్కరణ జరుగుతుంది. రెడ్డి సోదరులందరం బయలుదేరి వెళ్తున్నాము. భీమవరం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున ర్యాలీగా మార్టేరు సెంటర్కి బయలుదేరుతున్నాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి.